క్షేమం వచ్చినప్పుడు, సమృద్ధి వచ్చినప్పుడు, మీ పొలాలకు రేట్లు వచ్చినప్పుడు, మీరు ఇల్లు కొన్నప్పుడు, స్థలం కొన్నప్పుడు, అపార్ట్మెంట్లు కొన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇల్లు లేనప్పుడు, ఏదో అద్దెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నీకు ఒక సొంత ఇల్లు ఇచ్చినప్పుడు అది క్షేమస్థితి. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు పర్వాలేదు, నువ్వు ఆరోగ్యవంతుడిగా మారిన తరపునప్పుడు మైమరచిపోకూడదు. నీ చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు నువ్వు ఎలాగైనా ఉండు, అది వేరే విషయం. నీ చేతిలో డబ్బు వచ్చిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మైమరచిపోకూడదు. ధనాన్ని చూసి మురిసిపోకూడదు, నీ పదవిని చూసి మురిసిపోకూడదు, నీ హోదాని చూసి మురిసిపోకూడదు. ప్రమోషన్ రాకముందు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రమోషన్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో నువ్వు ఏదో ఒక సామాన్యమైన స్థితిలో బ్రతికినప్పుడు అది వేరే విషయం. ఒక స్థాయికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత కొంతమంది మైమరచిపోయి నశించిపోతారు, అజ్ఞానులు. ఈ స్థితి ఎవరి వల్ల వచ్చింది, ఈ పదవి ఎవరి వల్ల వచ్చింది, ఈ ఆస్తి ఎవరి వల్ల వచ్చింది, ఈ కుటుంబం ఎవరి వల్ల అనుగ్రహించబడింది గుర్తించాలి, గమనించాలి. దేవుని ఎడల కృతజ్ఞతగా బ్రతకాలి మనం. ఆమేన్ చెప్పండి.